హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది నోకియా 6.1 ప్లస్ మొబైల్. నేనైతే ఒక 5-6 డేస్ నుండి అయితే నా ప్రైమరీ డివైస్లో యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ని నేను అన్ని విధాలుగా టెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి చాలా వీడియోస్ కూడా చేశాను. నేను దీని కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అండ్ కంపారిజన్ వీడియోస్ అవన్నీ కూడా చేశాను. సో అవి చూడాలనుకుంటే మీద ఐకాస్ట్లో చేస్తాను. అక్కడ నుండి మీరు దీనికి సంబంధించిన వీడియోస్ని అయితే చూడవచ్చు. సో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ అండ్ డౌట్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ని కొనాలా వద్దా అని చెప్పేసి. సో నేనైతే ఈ 1 వీక్లో మొత్తం టెస్ట్ చేశాను ఈ ఫోన్ని. సో నా ఎక్స్పీరియన్స్, ఈ 1 వీక్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. డెఫినెట్గా మీకు అయితే ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఈ ఫోన్ కొనాలా వద్దా అని. సో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో సో వాళ్ళకి డెఫినెట్గా వీడియో అయితే యూజ్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రివ్యూని మనము ఫస్ట్ డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. సో దీని బిల్డ్ చూసుకుంటే మనకు గ్లాస్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా. సో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ సైడ్స్కి చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. బిల్డ్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. అండ్ సింగిల్ హ్యాండ్తో మనం ఫోన్ అంతా కూడా ఆపరేట్ అయితే చేయవచ్చు. సో చాలా కాంఫర్టబుల్గా, చిన్నగా చాలా బాగుంది ఫోన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్. నెక్స్ట్ మనం డిజైనింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీని డిజైనింగ్. సో డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఒక 30-40,000 ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది ఈ ఫోన్ పట్టుకుంటే. సో డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో నేను బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ ఫోన్ని చాలా మంది అడిగారు, ఏం ఫోన్ చాలా బాగుందని చెప్పేసి. పట్టుకొని కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీని హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్, ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంది మనకు. అండ్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. హార్డ్వేర్ అయితే బాగానే ఉంది. అండ్ డే టు డే యూసేజ్లో కూడా నాకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే కనబడలేదు. పర్ఫార్మెన్స్ అయితే స్మూత్గానే ఉంది. అండ్ నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడితే గేమింగ్ కూడా చాలా బాగుంది. యాజ్ ఫర్ నేను హై గ్రాఫిక్స్లోనైతే ఆడాను. సో గేమ్ ప్లే స్మూత్ ఉంది, ఎక్కడ కూడా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. అండ్ పబ్జీ గేమ్ కూడా ఆడాను నేను. బట్ పబ్జీ అయితే మనకు లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో వస్తుంది, మీడియం ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్లో. సో పబ్జీ లో గ్రాఫిక్స్లో ఆడినప్పుడు మనకు బాగానే ఉంది, స్మూత్గా ఉంది గేమ్ ప్లే, ఎక్కడ కూడా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. సో పబ్జీని కూడా మనం లో గ్రాఫిక్స్లో బాగానే ఆడవచ్చు. సో గేమ్స్ అయితే బాగానే ప్లే అవుతున్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడితే మనకు ఫోన్ అయితే కొంచెం వార్మ్ సైడే ఉంది, కొంచెం వార్మే అవుతుంది. ఓవర్ హీట్ అయితే ఏం అవ్వట్లేదు, బట్ కొంచెం వార్మ్ అయితే అవుతుంది. గేమ్స్ ఆడేటప్పుడు 40+ అయితే వెళ్తుంది, 45 degrees బిలోనే ఉంది. బట్ ఈ ఫోన్ అన్ని ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఈ చిన్ మీద నోకియా ఉంది కదా, దీని మీదనైతే టెంపరేచర్ కొంచెం ఎక్కువ వెళ్తుంది. నాకు 43-44 degrees వరకు అయితే వెళ్ళింది. సో ఓన్లీ ఇక్కడైతే నాకు కొంచెం టెంపరేచర్ ఎక్కువ అనిపించింది మిగతా అన్ని సైడ్స్ కంపేర్ చేస్తే. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను. అండ్ నార్మల్గా మీరు ఏమైనా ఫోన్ని వాడేటప్పుడు కూడా, వీడియోస్ చూసేటప్పుడు, యూట్యూబ్ వీడియోస్ వేరే ఏమైనా బ్రౌజ్ చేసేటప్పుడు కూడా ఒక 15-20 minutes కంటిన్యూస్గా వాడితే కొంచెం అయితే ఫోన్ వార్మ్ అవుతుంది. అండ్ కెమెరా కూడా కంటిన్యూస్గా ఒక 15-20 minutes వాడితే కూడా ఫోన్ అయితే వార్మ్ అవుతుంది. సో ఇదొక నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం అయితే వార్మ్ అవుతుంది. వీళ్ళైతే అప్డేట్లో దీన్ని ఏమైనా ఫిక్స్ చేయాలి. ఓవర్ హీట్ అవ్వట్లేదు, బట్ కొంచెం ఫోన్ అయితే వార్మ్ సైడ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 11 యాప్స్ని మినిమైజ్ చేసి పెట్టాను. సో దాంట్లో యాస్ఫల్ 9 గేమ్ కూడా ఉంది. సో అన్ని యాప్స్ కూడా మనకైతే మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ఎక్కడ మినిమైజ్ చేసాను అక్కడ నుండి ఓపెన్ అవుతున్నాయి, రీలోడ్ అయితే అవ్వట్లేదు. సో యాస్ఫల్ 9 గేమ్ కూడా మనకైతే మళ్ళీ ఎక్కడ మినిమైజ్ చేసాను అక్కడ నుండే ఓపెన్ అయిపోయింది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఇది 4GB ర్యామ్ వేరియంట్. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మనకు దీంట్లో బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఆగస్ట్ ఉంది. సో అప్డేట్స్ విషయంలో మనకు ఇక్కడ కాంప్రమైజ్ అయితే కాదు నోకియా, ఎందుకంటే స్టాక్ గూగుల్ ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ మీద వస్తుంది. సో మనకైతే అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనకు స్టాక్ యూఐ ఇది మొత్తం ప్యూర్ ఉంటుంది, ఎక్కడ కూడా బ్లోట్వేర్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉండవు. సో స్టాక్ యూఐ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. అండ్ సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా మనకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటరే ఉన్నాయి. సో డేలైట్ కండిషన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనకు డైనామిక్ రేంజ్ బాగుంది, డీటెయిలింగ్స్ బాగున్నాయి. బట్ కొంచెం కలర్స్ని అయితే బూస్ట్ చేస్తుంది, ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది స్లైట్గా. ఇది ఒక్కటి నోటీస్ చేశాను. బట్ ఎవరైతే బ్రైట్ కలర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఇదైతే నచ్చుతుంది. అండ్
పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, కాకపోతే కొంచెం సాఫ్ట్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా. పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్ కండిషన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. మైనస్ పాయింట్ ఎక్కడ అంటే మనకు లో లైట్ కండిషన్స్లో మాత్రం యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో నైట్ కండిషన్స్లో అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో అయితే చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఒక్కటి కొంచెం దీంట్లో మైనస్ పాయింట్. బట్ జీ క్యామ్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం లో లైట్లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో మీరు మార్నింగ్ కండిషన్స్లో నార్మల్ కెమెరాని యూజ్ చేయండి, నైట్ కండిషన్స్లో జీ క్యామ్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి. సో జీ క్యామ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా మీరు సపరేట్గా రూట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్గా ఏపీకే దొరుకుతుంది, ఏపీకే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ని అయితే తీయవచ్చు. సో ఇవైతే నేను ప్రాబ్లమ్స్ని నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి దీంట్లో షటర్ ల్యాగ్ కూడా ఉంది. షటర్ అయితే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు అండ్ నార్మల్ ఫొటోస్ తీసేటప్పుడు కూడా సేమ్ ఫోటోని ఒక 2 times తీసాను అనుకోండి, మళ్ళీ 3rd 4th time తీసేటప్పుడు అయితే ఆ షటర్ స్ట్రక్ అవుతుంది. సో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఈ షటర్ స్ట్రక్ ఇష్యూని అయితే. సో దీన్ని కూడా వీళ్ళైతే అప్డేట్లో ఫిక్స్ చేయాలి. ఇదైతే నాకు ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం అనిపించింది కెమెరాలో, చాలాసార్లు స్ట్రక్ అయింది షటర్ అయితే. సో ఇది కూడా వీళ్ళైతే ఒకటి చూసుకోవాలి. అండ్ ఇది తప్ప మన కెమెరా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. సో ఈ ప్రైస్ ట్యాగ్లో మనకు బెటర్ కెమెరా అని చెప్పొచ్చు. దీనికన్నా మంచి కెమెరాస్ కూడా ఉన్నాయి, బట్ మనకు ఇంత మంచి డిజైన్ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3060 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో నాకు నార్మల్ యూసేజ్లో 1 వర్కింగ్ డే అయితే వచ్చింది, అండ్ హెవీ యూసేజ్లో ఈవినింగ్ వరకు అయితే వచ్చింది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఒక 1 వర్కింగ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 4 hours నుండి 5 hours మధ్యలో అయితే వస్తుంది. సో 3000 mAh బ్యాటరీ 4 hours to 5 hours స్క్రీన్ ఆన్ టైం అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం చూసుకుంటే బాక్స్లోనైతే 5 volts 2 amp ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, 10 watt ఛార్జర్. సో దాంతో ఛార్జ్ చేస్తే 2 hours నుండి 2 hours 10 minutes లోపు ఫోన్ మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది, 1% నుండి 100% వరకు. అండ్ ఇది క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. సో అందుకని నేను ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ట్రై చేశాను. హానర్ ప్లే అండ్ పోకో F1లో వచ్చిన ఫాస్ట్ ఛార్జర్స్ 18 watt ఫాస్ట్ ఛార్జర్స్ని ట్రై చేసి ఛార్జ్ చేశాను, బట్ నాకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు. ఆ ఛార్జర్స్ ఫాస్ట్ ఛార్జర్స్ పెట్టినా కూడా 2 hours నుండి 2 hours 10 minutes మధ్యలో నేను ఛార్జింగ్ అయింది. సో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినా కూడా నాకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు. సో 2 hours ఫుల్ ఛార్జ్ అంటే ఇది కూడా మనకు కొంచెం మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా బ్యాటరీ విషయం చూసుకుంటే ఇది మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం మీకు ఈవినింగ్ వరకు వస్తుంది, ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు కావాల్సిన సెన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. అండ్ ఫేస్ అన్లాక్ అయితే లేదు, సపరేట్ ఫేస్ అన్లాక్ లేదు. దీంట్లో గూగుల్ది వీళ్ళ స్టాక్ ఫేస్ అన్లాక్ అయితే ఉంది, అదంతా అక్యురేట్గా అయితే వర్క్ అవ్వదు, అంత ఫాస్ట్ ఉండదు. సో సపరేట్ ఫేస్ అన్లాక్ అయితే లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కొంచెం స్లో ఉంది, ఒక 2 seconds వరకు అయితే టైం తీసుకుంటుంది, పెట్టగానే అన్లాక్ అయితే అవ్వట్లేదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇది ఒకటి నోటీస్ చేశాను. అండ్ సెన్సర్స్ అన్నీ కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి, మిగతా సెన్సర్స్ అన్నీ కూడా. అండ్ కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయి, సిగ్నల్ డ్రాపింగ్స్, కాల్ కట్టింగ్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఆడియో క్వాలిటీ చూసుకుంటే కాల్ మాట్లాడేటప్పుడు బాగుంది, బట్ నాకు సౌండ్ కొంచెం లో అనిపించింది కాల్ మాట్లాడేటప్పుడు ఇయర్ పీస్ నుండి. సో కొంచెం లౌడ్ ఉంటే బాగుండేది, కొంచెం నాకైతే లో అనిపించింది, ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ 3.5 mm జాక్తోనే ఆడియో క్వాలిటీ చూసుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా బాగుంది. సో మీరు ఒక 60% 70% పెట్టుకుంటేనే మనకు లౌడ్గానే వినబడుతుంది. సో ఇయర్ ఫోన్స్తో ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. అండ్ స్పీకర్ క్వాలిటీ చూసుకుంటే స్పీకర్ క్వాలిటీ బాగానే ఉంది, సో లౌడ్గానే ఉంది, మరీ అంత లౌడ్ అయితే లేదు, బట్ అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో స్పీకర్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 1 week నా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇవి. ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఇవే. సో ఫైనల్గా 16,000 పెట్టి ఫోన్ని కొనొచ్చా అంటే 16,000లో మనకైతే ఈ ఫోన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో 16,000లో మనకు ఒక మంచి ప్రీమియం డిజైన్ ఫోన్ వస్తుంది. సో 16,000లో నాకు తెలిసి దీనికన్నా మంచి ఫోన్ అయితే లేదు, ఇంత మంచి ప్రీమియం లుకింగ్ అండ్ ప్రీమియం డిజైన్ ఫోన్. సో మీ హైయెస్ట్ ప్రయారిటీ డిజైన్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి ప్రీమియం ఫోన్ కావాలనుకుంటే 16,000లో ఇది మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ మంచిదే, పర్ఫార్మెన్స్ బాగుంది, గేమింగ్ బాగుంది, అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బట్ లో లైట్లో కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ బ్యాటరీ కూడా కొంచెం తక్కువ ఉంది. అండ్ నోటిఫికేషన్ LED లైట్ కూడా లేదు. సో ఇవి ఒక్కటి చూసుకోవాలి. సో ఇవన్నీ తప్పితే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకి ఫోన్ అయితే చాలా బాగుంది.
16,000 ఈ ఫోన్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఈ ప్లేస్ అని మైనస్ పాయింట్స్ ఇవన్నీ చూసి సో ఇది ఫోన్ కొనాలో లేదో ఆలోచించుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ కోసం ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.